వెల్కమ్ టు జేపీ న్యూస్. గత 2 రోజుల నుంచి స్టేట్ వైడ్ గా దస్తావేజులుగా ఉన్న వాళ్ళు, జీవనాధారం చేసుకుంటున్న వాళ్ళు పెన్ డౌన్ చేస్తున్నారు. అసలు ఎందుకు చేశారు పెన్ డౌన్ అనేది? ఈ పెన్ డౌన్ చేసినందువల్ల బ్యాంకీల్లో కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ చాలా వరకు నష్టం కలుగుతుంది. భూమికి సంబంధించిన వాటికి కూడా చాలా రిజిస్ట్రేషన్లు చాలా వరకు ఆగిపోతాయి. అలాంటి వాళ్ళు అసలు ఈ పెన్ డౌన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ కారణం చేత చేస్తున్నారు అనేది ఇక్కడ కొంతమంది వెంకటగిరిలో డాక్యుమెంట్ రైటర్స్ ఇక్కడ కూర్చొని దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళ అడిగి తెలుసుకుంటాము. సార్ నమస్తే అండి. నమస్తే. డాక్యుమెంట్ రైటర్లుగా మీరు చాలా సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఈ రోజు మీరు ఈ పెన్ డౌన్ అనే కార్యక్రమాన్ని అసలు ఎందుకు చేస్తున్నారు, దానికి కారణాలు ఏంటి కొంచెం తెలియజేస్తారు? దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ శాఖలో అనుబంధంగా దస్తావేజులు అందరూ పనిచేయడం జరుగుతుంది. ఈ దస్తావేజులు అటు ప్రభుత్వం వారికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలబడి అటు ప్రభుత్వం వారి యొక్క ఆస్తులను కానీ ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని కానీ తగ్గించకుండా వాళ్ళకి సహాయం చేస్తూ ఇటు ప్రజలకు మాకు తగ్గ చట్టానికి మా పరిధిలో ఉన్నటువంటి మాకు తెలిసిన న్యాయ చట్టాలను అనుసరించి మేము వాళ్ళకి న్యాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మా జీవనోపాధిగా ఉపయోగించుకొని దశాబ్దాలుగా మేము చేసుకుంటున్నాము. కాగా తదుపరి ఈరోజు ప్రభుత్వం వారు ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పంచుకుంటూ జీవో నెంబర్ 396ని విడుదల చేస్తుంది. ఈ జీవో నెంబర్ 396 వల్ల సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫ్రంట్ ఆఫీస్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఈ ఫ్రంట్ ఆఫీస్ ఏర్పడడం వల్ల దస్తావేజులకి ఇంకా ఎటువంటి పని ఉండదు, వారి జీవనోపాధిని కోల్పోతారు. కనుక ఈ జీవో నెంబర్ 396ని రద్దు చేసుకున్నట్టుకు గాను ఆంధ్రప్రదేశ్ దస్తావేజుల సంఘం రాష్ట్ర పిలుపు మేరకు మేము సోమవారం నుండి ఈ నెల 31వ తారీఖు దాకా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్న వచ్చిన ఒక స్టేట్మెంట్లో చంద్రబాబు నాయుడు మేము ప్రైవేటీకరణ చేయడం లేదు, దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మిమ్మల్ని ఎటువంటి వాటికి జీవనాధారానికి ఇబ్బంది కలిగించమని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు. దానికి మీరేమంటారు? మాకు దానిలో స్పష్టత లేదు. అంటే ఏ విధంగా ఉండాలి మేము దస్తావేజులు యథావిధిగా మేము రాసుకొని మేము సబ్మిట్ చేసుకునేటట్టు మాకు కల్పించవలసిందిగా కోరుచున్నాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, మేము ప్రభుత్వం వారు చెప్పినటువంటి అన్ని యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము కూడా దానికి సహకరిస్తూ ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి అన్నిటినీ మేము క్షేమంగా చూడగల సత్తా ఉన్న డాక్యుమెంట్ రైటర్లు మేము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు మా యొక్క జీవనోపాధిని రోడ్ల పాల మీద వేయకుండా మాకు ఖచ్చితమైనటువంటి విధానాన్ని యథావిధిగా మేము చేసేటువంటి దస్తావేజు లేఖలు మేము చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా ఈ జీవో నెంబర్ 396ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరడమైనది. అంటే ఇప్పుడు మీరు దీక్ష చేస్తున్నందువల్ల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఏమి ఉపయోగం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు, ఏమి లాభం లేకుండా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా దస్తావేజులు రాష్ట్ర సంఘము మొత్తం రాష్ట్రం అంతా మేము రిజిస్ట్రేషన్ చేసేది ప్రతి నెల సుమారుగా ప్రతి రోజుకి 9,000 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అటువంటిది నిన్న 600 చిల్లర రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగాయి. అంటే ఆదాయము 6 కోట్ల వరకే వచ్చింది, 60 లక్షల వరకే వచ్చింది. అంటే దస్తావేజులు ఒక్కసారి మామూలుగా అయితే నెలకి కోట్లలో ఉంటుంది, కోట్లలో ఉంటుంది. అలాంటిది 60 లక్షల వరకే, 60 లక్షలకే వచ్చింది. అంటే ఇప్పుడు మీరు దాన్ని బట్టి ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఆగిపోవడం వల్ల అట్లాగా మీ జీవనోపాధం పోతా ఉంది, అట్లా గవర్నమెంట్కి ఇప్పుడు కానీ మేము కానీ గట్టిగా ఈ రోజు 10 రోజుల జీవనోపాధిని మేము చూసుకున్నామంటే జీవితం అంతా జీవనోపాధి పోతుంది. కాబట్టి ఖచ్చితంగా జీవో నెంబర్ 396 ఉపసంహరించేదాకా మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా మా కార్యక్రమం మేము నిర్వహించాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన ప్రకారం రిజిస్ట్రేషన్లు సులభదాయకంగా చేస్తాం, కేంద్రాలను ఏర్పాటు చేసి సులభదాయకంగా చేస్తామని అంటున్నారే కానీ మిమ్మల్ని దాన్ని మీకేమీ ఇబ్బంది కలిగించే ఏర్పాట్లు ఏం చేయట్లేదు కదా? దానిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయట్లేదు, మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మాకు యథావిధిగా దస్తావేజులు మేము తయారు చేసుకున్నట్టు వెసులుబాటు కల్పించవలసిందిగా కోరడమైంది. రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఇట్లా తగ్గిపోతున్నందువల్ల గవర్నమెంట్కి ఎంత నష్టం జరుగుతున్నది కదా, అలాంటి వాటి మీద మీరు ఇట్లా దీక్ష చేస్తున్నందువల్ల
వాళ్ళు మీ ఇవిని ఒప్పుకుంటారంటారా? రిజిస్ట్రేషన్లు ఈ రోజు కాకపోయినా 10 రోజుల తర్వాత అయినా చేసుకుంటారు. ఆదాయం గవర్నమెంట్కి ఎలాగో వస్తుంది. కాకపోతే మేము చేసేటువంటి పని వల్ల వాళ్ళకి ఆదాయం తగ్గడం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కలిసి కట్టుగా రాష్ట్రం అంతా దస్తావేజ్ సంఘం ఐక్యతగా ఉండి చేస్తున్నారనే విషయాన్ని తెలియపరచడానికి మాత్రమే మేము చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ వాళ్ళని నష్టపరచడానికి మేము చేయట్లేదు. ఎందుకంటే దాని ప్రకారం అర్థమవుతుంది, కానీ ప్రజలకి మీ వల్ల కూడా చాలా మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ప్రజలు ఈరోజు ప్లాట్ కొనాలని చెప్పి రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలని చెప్పి అలాంటి వాటి కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అందరికి మీరేం సమాధానం చెప్పారు? అందరికీ మేము కన్వీనియన్స్ చేసుకుంటున్నాము. వాళ్ళందరూ మాకు సహకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఉన్నారు. మాకు ఉండే దస్తావేజుల లేఖలకు సంబంధించినటువంటి కక్షదారులందరూ మేము చెప్పిన దానికి అందరూ సహకరించి మాకు సహాయం చేస్తున్నారు. ఒకవేళ మీ వల్ల కాలేదు, లోపల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, అప్పుడు మీరు నష్టపోతారు కదా. రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు కదా, అక్కడ లేదు, ఎవరు చేసేవాళ్ళు లేరు. డేటా ఎంట్రీస్ ఎవరు వేయరు కదా. వేయరా? వేయరు. వాళ్ళు వేసేదానికి లేదు. పబ్లిక్ డేటా ఎంట్రీ, ఈ పబ్లిక్ డేటా ఎంట్రీని ప్రవేశపెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. ఎవరైనా వచ్చి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవచ్చు అని చెప్పేశారు. చేతగాక దస్తావేజుల దగ్గరకు వస్తారనమాట, దాని సబ్జెక్ట్ తెలియక. అంతేగాని గవర్నమెంట్ వారు డేటా ఎంట్రీని, పబ్లిక్ డేటా ఎంట్రీని సబ్ రిజిస్టర్ ఆఫీసులో వేసేదానికి వాళ్ళకి రైట్ లేదు. బ్యాంక్ రుణాలు కూడా వీటి వల్ల కూడా చాలా తగ్గిపోతుంది, లావాదేవీలు కూడా. ఖచ్చితంగా ఏమంటారు మీరు? ఖచ్చితంగా అన్నీ తెలియపరచాలి. అన్నీ ఇలాంటివన్నీ ఈ పెన్ డౌన్ కార్యక్రమం వల్ల ఇవన్నీ జరుగుతాయనే ఉద్దేశంతో, ఇవి గవర్నమెంట్ వారికి తెలుస్తాయనే ఉద్దేశంతోనే ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని మీద మీ స్పందన ఏంది? అసలు ఇట్లాగా ఎన్ని రోజులు కొనసాగిస్తారు మీరు? మేము రాష్ట్ర దస్తావేజుల లేఖల మేరకు మా ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా సోమవారం నుంచి 31వ తారీఖు దాకా ధర్నా చేయాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు దాదాపుగా 10 రోజులు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమంటున్నారంటే సీఎం గారు ఇది ఆర్కేఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ కేంద్రాల వల్ల ఏర్పాటు చేస్తే పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. ఈ ఆర్కేఎస్ కేంద్రాల వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆఫీస్ కంట్రోల్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఆర్ఎస్కే కేంద్రాలు పెట్టమను, మాకు ఉపాధి కల్పించమను, ఆర్ఎస్కే కేంద్రాలకు సంబంధం లేకుండా చేయమనండి. అంటే అట్లా చేసినందువల్ల పబ్లిక్ నష్టపోతారు. పబ్లిక్ నష్టపోయినప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతాయి కదా. ఆగిపోతాయి. అట్లాగా కొంతమంది ఈ ఆర్ఎస్కే కేంద్రాల వల్ల ఏంటంటే గవర్నమెంట్కి ఆదాయం కానీ పబ్లిక్ ఆదాయం ఉండదు. కోట్లలో, లక్షల్లో కాదు, వేలల్లో కాదు, కోట్లలో జరిగే రిజిస్ట్రేషన్ ఒక 10 రోజుల్లో ఆగిపోయిందని అంటే దాన్ని బట్టి మీ విధానాన్ని ఏ విధంగా తెలియజేస్తారు? వెంకటగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో సుమారు 20 నుంచి 30 మంది దస్తావేజ లేఖలు ఉన్నారు. రోజుకి ఒక్కొక్కరు 2, 3, 4, 5 దస్తావేజులని తయారు చేయడానికి 1 రోజు పడుతుంది. ఆ 1 రోజు పట్టేటప్పటికే మరుసటి రోజుకి కొన్ని పెండింగ్ పడిపోతున్నాయి. ఇంత కష్టమైనటువంటి పనిని ఫ్రంట్ ఆఫీస్ అనేది ఒకటి పెట్టి అందరినీ ఒకే దగ్గర తీసుకువచ్చి మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాము, వెసులుబాటు చేస్తాము, సామాన్యుడికి చాలా సులభతరంగా మేము రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పడం అనేది మాకు అంతుపడడం లేదు. ఇది ఒక్కొక్క డాక్యుమెంట్ తయారు చేయాలంటే ఒక డేటా ఎంట్రీ చేయడానికి 45 మినిట్స్ పడుతుంది. ఒక డాక్యుమెంట్ తయారు చేసి క్షుణ్ణంగా చూడడానికి ఇంకో 45 మినిట్స్ పడుతుంది. చలానాలు కట్టేదానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. వీటన్నిటిని సబ్మిట్ చేసేదానికి ఇంకో 10 మినిట్స్ పడుతుంది. టోటల్ హాఫ్ డే ఒక డాక్యుమెంట్కి అవుతుంది, ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గర నుంచి. అట్లాంటిది 20 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉంటే ఆ రోజు 25 30 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతాయి. జిల్లా కేంద్రంలో రోజుకి 120 130 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అవుతాయి. అంటే అక్కడ 100 మంది 150 మంది ఉంటారు డాక్యుమెంట్ రైటర్లు. అట్లాంటిది ఫ్రంట్ ఆఫీస్ పెట్టి ఎంతమందిని డేటా ఎంట్రీకి మా ఆపరేటర్లను పెట్టి దీన్ని చేయించగలరనేది కూడా మాకు అర్థం కావటం లేదు. కాబట్టి దయవుంచి అటు ప్రజల క్షేమము, అటు దస్తావేజుల క్షేమాన్ని మనసులో పెట్టుకొని దయవుంచి మాకు మా యొక్క జీవనోపాధిని కొట్టకుండా యథావిధిగా మాకు దస్తావేజులు రాసుకునేటువంటి వెసులుబాటు కలిగించవలసిందిగా మిక్కిలిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. అసలు మీకు ఈ డాక్యుమెంట్ రైటర్లకి నిరసన చేసేందుకు మీకు హెడ్గా ఉండేవాళ్ళు ఎవరు? రాష్ట్ర శాఖ నుంచి మాకు పిలుపునిచ్చింది. మరియు జిల్లా శాఖ నుంచి మాకు ఉమ్మడి నెల్లూరు జిల్లా దుర్గేష్ గారు మాకు ప్రస్తుతానికి ప్రెసిడెంటు. ఆయన ఆదేశాల మేరకు మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం. మీ పేరండి? సార్ నా పేరు సాయి కృష్ణ సార్. మీరు ఇక్కడ డాక్యుమెంట్ రైటరా? అవును సార్. ఎన్ని సంవత్సరాలుగా మీరు వర్క్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్ రైటర్గా? గత 15 సంవత్సరాల నుంచి చేస్తాను. మీ అనుభవం ఏంటి ఇన్ని రోజుల్లో ఈ డాక్యుమెంట్ రైటర్గా ఉండి మీరు చేస్తున్న సేవలు, ఈరోజు ఈ దీక్ష చేస్తున్న సేవల్లో వచ్చి కలిగే ఇబ్బందులు కానీ మార్పులు కానీ ఏమన్నా ఉంటాయా?
మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నాం సార్. చాలా మందికి సర్వీస్ చేశాను సార్. ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితేమి, సైట్ అయితేమి, హౌస్ అయితేమి, ఒక బ్యాంక్ లోన్ అయితేమి, ఎంఓడీలు అయితేమి, చెల్లులు అయితేమి, చాలా రకరకాల డాక్యుమెంట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి చేస్తున్నాము. ఆ చేసే విధానంలో ప్రజలను తృప్తిపరుస్తూ వాళ్ళు ఇచ్చిన ఫీజులు తీసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాం సార్. ప్రస్తుతానికి ఈ జియో రావడం వల్ల చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 లక్షలు 6 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ జియో వల్ల కొంచెం ఇబ్బందే. అంటే మీ ద్వారా మీరు ఏం గవర్నమెంట్కి ఏం తెలపనిస్తారు సార్? మా ద్వారా అయితే డాక్యుమెంట్ లేఖల ద్వారా ప్రజలకైతే ఎటువంటి నష్టం జరిగినట్టు ప్రూఫ్స్ లేవు సార్. చేయలేదు కూడా మేము. అలాంటి ప్రజలకు నష్టం కలిగినప్పుడు మీ వరకే నష్టం జరిగిందా అంటారా? ఈ విధంగా జియో తీసుకొని వచ్చినాక ఫ్రంట్ ఆఫీసులు పెట్టినాక మాకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది సార్. ఆ అవకాశం అసలు మా బతుకు తెరువే కొంచెం కష్టంగా తయారవుతుంది సార్. మేము పోయి ఇప్పుడు దాకా మేమే ఆఫీస్లో పెట్టి మేము సబ్ స్టాఫ్ని పెట్టుకొని పోయి సైట్కి వెళ్ళి మెజర్మెంట్లు తీసి అక్కడ ఏదైనా అలిగేషన్స్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేసి ఇన్ని చేస్తున్నాం సార్. ఒక రిజిస్ట్రేషన్ అంటే సైట్కి వెళ్తున్నాం, కొలుస్తున్నాం. ఒక ప్లాట్ చేయాలంటే సైట్కి వెళ్తున్నాం, ఆ ప్లాట్ చూస్తున్నాం, అవన్నీ అప్రూవల్ చూస్తున్నాం, ఈసీలు చూస్తున్నాం. మేము డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాక దానికి 10-20 ఇయర్స్ దాకా ఎన్ని సమస్య ఏది వచ్చినా కూడా మళ్ళీ ఆ పార్టీలు మాకాడికే వస్తున్నారు, రెక్టిఫై చేస్తున్నాం. అన్నీ సజావుగా జరుగుతున్నాయి సార్. దానివల్ల మేము కూడా మా కుటుంబాలను పోషించుకోగలుగుతున్నాం. మేము కూడా సంఘంలో గౌరవంగానే బతుకుతున్నాం సార్. అంటే ఇప్పుడు మీకు డాక్యుమెంట్ రైటర్లుగా ఉండే వాళ్ళకి, ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ సబ్ రిజిస్టర్ కార్యాలయం, మీరు సబ్ రిజిస్టర్ గారు ఏమన్నా మీకు సపోర్ట్ ఏమన్నా చేస్తున్నారా, చేయట్లేదా? లేదు సార్. ప్రతి సబ్ రిజిస్ట్రార్ వచ్చిన ప్రతి సబ్ రిజిస్ట్రార్ని మేము గౌరవించాం, వాళ్ళు మమ్మల్ని గౌరవించారు. వాళ్ళేమి మాకేమి ఎటువంటి ఇబ్బందులు ఏమి తీసుకొని రాలేదు సార్. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న దీక్షకి వాళ్ళు ఏకీభవిస్తున్నారా, ఏకీభవించలేదు అంటారా? సార్ మేము మెమరాండం ఇచ్చాము సబ్ రిజిస్ట్రార్ గారికి, ఈ విధంగా దీక్ష చేస్తున్నామని. మాకు దస్తావేజుల లేఖరుల సంఘము రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు జియో వల్ల మన భవిష్యత్తు చాలా కఠినంగా ఉంటుంది. భవిష్యత్తు లేదు, ప్రైవేట్ పరమైపోతుంది. జాగ్రత్తగా మన హక్కులు మనం కాపాడుకోవాలి. మీరు దయచేసి అందరూ సహకరించి చేయాలన్నారు సార్. నిన్నటి దినం అందరం చేశాము. చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే అంత వండర్ఫుల్గా సక్సెస్ అయింది. ఈరోజు కూడా అదే విధంగా ఉంది ప్రస్తుతానికి. అందరికీ అభినందనీయం సార్. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇదండి ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి పూర్తిగా వివరించారు. ఇలాంటిది ఎక్కువ రోజులు కొనసాగకుండా అటు గవర్నమెంట్కి కానీ అటు ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తొందరగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు ఒక సమాధానం ఇచ్చారు. ఓవర్ టు స్టూడియో.